హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద December 1st, 2020 హిందూలోని ఎడిటోరియల్. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనుండే ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి. ఎవరికైనా ముందే కానీ హిందూ పేపర్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క వొకాబులరీ వర్డ్స్ కావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాని ద్వారా మీకు ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఆ యొక్క ఏవైతే డిఫికల్టీ వర్డ్స్ కావచ్చు, లేకపోతే వొకాబులరీ వర్డ్స్ అనేవి ఒకసారి మీరు చూసి తర్వాత మీరు హిందూ పేపర్ని చదివితే మీకు 100% నాలెడ్జ్ అనేది వస్తుందండి. నేను చాలాసార్లు చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా పేపర్ చదవాలి. నేను కూడా అప్పుడప్పుడు కొన్ని తప్పులు చెప్పొచ్చు. సో మీరు ఆ తప్పుల్ని రికగ్నైజ్ చేసుకొని మీరు కరెక్ట్గా చదివారనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో దాంతోపాటు ఇంకా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ ఖచ్చితంగా చదవడానికి ట్రై చేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి క్లోజర్ టు పనిష్మెంట్. అంటే ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్ష పట్టడానికి చాలా దగ్గరలో ఉంది, పనిష్మెంట్కి దగ్గరలో ఉంది, వాళ్ళ విధించబోయే శిక్షకు దగ్గరలో ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. మోర్ డీటెయిల్స్ ఎమర్జ్ అబౌట్ తహూర్ రానాస్ రోల్ ఇన్ ద 26/11 అటాక్స్. అంటే ఈ యొక్క 26/11 అటాక్స్ అనేవి 2008లో మన భారతదేశంలో ముంబై నగరంలో జరిగినాయి. సో ఆ యొక్క అటాక్స్ సంబంధించి ఈ యొక్క తహూర్ రానా అనే ఒకతను ఉన్నాడు. సో ఇతను ఎవరంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక డాక్టర్ అనమాట, ఆర్మీ డాక్టర్. అతను కెనడా వెళ్ళిపోయి కెనడా సిటిజన్షిప్ పొందిన తర్వాత అక్కడి నుంచి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఈ యొక్క మారణకాండకు సంబంధించి ఆయన కొంతవరకు సహాయం చేశాడు. ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ డీటెయిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఎమర్జీ అనేవి అంటే బయటపడ్డాయి. ఆయనకు సంబంధించినటువంటి ఆ నేరానికి నిర్ధారించే ఏవైతే సాక్ష్యాధారాలు అనేవి బయటపడ్డాయని చెప్పే ఆర్టికల్ అనమాట. మోర్ దెన్ 12 years సిన్స్ ద డెస్టర్లీ అటాక్స్ అక్రాస్ ప్రామినెంట్ లొకేషన్స్ ఇన్ ముంబై, ఇట్స్ కీ కాన్స్పిరేటర్స్ హ్యావ్ కంటిన్యూడ్ టు ఎవైడ్ జస్టిస్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు ఏంటంటే దగ్గర 12 సంవత్సరాలు, 2008 అంటే ఎప్పుడో 12 ఏళ్ల క్రితం జరిగింది. సో ఇప్పుడు ఎక్కడ జరిగింది? డ్రాస్టెడ్లీ అంటే అత్యంత క్రూరమైన అంటారు చూసారా, అమానవీయమైన క్రూరమైన అలాంటి వాటి ఏవైతే ఉన్నాయో అటాక్స్ అనేది ఇక ప్రామినెంట్ అనమాట. ప్రఖ్యాత కలిగినటువంటి లొకేషన్స్ ఏవైతే ముంబైలో ఉన్నాయో, ప్రధానమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏంటంటే ఆ యొక్క దాడులు అనేవి జరిగినాయి అనమాట. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే కుట్రదారులు, కాన్స్పిరేటర్స్ అంటే కుట్రదారులు అనేవాళ్ళు ఇప్పటికీ కూడా ఈ యొక్క న్యాయం నుంచి, ఆ శిక్ష నుంచి ఏంటి వాళ్ళు ఎవైతే తప్పించుకుంటూనే ఉన్నారన్నమాట. ఇప్పటికీ తప్పించుకుంటూనే ఉంటున్నారన్నమాట. మన భారతదేశం నుంచి పడే శిక్ష నుంచి వాళ్ళు తప్పించుకుంటూనే ఉంటున్నారనమాట. వైల్ లైన్ ఆఫ్ ద అటాకర్స్ వర్ షాట్ డెడ్ బై ద పోలీస్ బిట్వీన్ November 26 to 29, 2008. వన్ ఆఫ్ దెమ్, అజ్మల్ ఖసబా, వాజ్ అప్రహెండెడ్ అండ్ సెంటెన్స్డ్ టు డెత్ ఆఫ్టర్ ఏ ట్రయల్ దట్ రివీల్డ్ ద కాన్స్పిరసీ అండ్ ప్లానింగ్ బై LET ఆపరేటివ్స్. అమాంగ్ ద అదర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అటాక్స్. అంటే ఇప్పుడు మొత్తం ఈ యొక్క దాడికి పాల్పడ్డ వాళ్ళలో 9 మంది 26 నుంచి 29వ తారీఖు మధ్య జరిగినటువంటి ఈ యొక్క కాల్పుల్లో, 2018 కాల్పుల్లో చనిపోయారనమాట. ఒకడు మాత్రం అజ్మల్ ఖసబ్ అనేవాడిని మాత్రం మనం పట్టుకున్నాం. అంటే ఆప్రహెండెడ్ అంటే వాడిని అరెస్ట్ చేశారనమాట. అరెస్ట్ చేయడం అంటే నిర్బంధించారు. సో ఆ తర్వాత ఏంటి, వాడిని అరెస్ట్ చేసి వాడికి ఏం చేశారు, మరణశిక్ష అనేది విధించారనమాట, కొంతకాలం ట్రయల్ నిర్వహించి. సో దీనివల్ల ఏంటంటే దాంట్లో ఈ యొక్క కుట్రలో, కాన్స్పిరసీ ఏంటంటే కుట్రలో పాలు పంచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క LET ఆపరేటర్ అనమాట, లష్కర్ ఏ తోయబాకు సంబంధించిన వాళ్ళు ఆపరేటివ్స్గా ఉన్నారు. అంటే ఈ యొక్క చర్యనంతా కూడా వాళ్ళే ఆపరేట్ చేశారు. సో దాంతోపాటు ఇంకొంతమంది ఈ అటాక్కి కొంతమంది బాధ్యులై ఉన్నారనమాట. వాళ్ళందరి పేర్లనే బయటకు వచ్చినాయి వాడిని ఏదైతే ట్రయల్స్ చేయడం వల్ల. వన్ అమాంగ్ ద ఫారెన్ కొలాబరేటర్స్ ఇన్ Tahur Rana, who conspired with the former FBI agent David Hadley to assist the LET in the planning and execution. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎవరైతే ఉన్నారో కొంతమంది ఏంటంటే ఈ యొక్క విదేశీయుల యొక్క హస్తం ఉందన్నమాట, కొలాబరేటర్స్ అనమాట. వాళ్ళ యొక్క కలయిక ఉంది. ఆ కొలాబరేటర్ ఎవరంటే అలా కలిసిన వాళ్ళు ఒక వ్యక్తి ఎవరంటే ఈ యొక్క తహూర్ రానా అనే అతను అనమాట. సో అతను కూడా ఒక కాన్స్పిరేటర్ అనమాట. అంటే ఇక కుట్రలో భాగం పంచుకున్నాడు అనమాట. ఎవరితో పాటు ఒక FBI ఏజెంట్, ఒకప్పుడు FBI ఏజెంట్ అయినటువంటి ఈ యొక్క హార్డ్లీ ఎవరైతే ఉన్నారో, డేవిడ్ హార్డ్లీ అనే అతనికి తర్వాత ఈ యొక్క LETకి మధ్య సహాయకారిగా ఉన్నాడు అనమాట. ఏదైతే దాడులకు సంబంధించిన ప్లానింగ్ కావచ్చు, లేకపోతే దాని యొక్క నిర్వహణ, ఎగ్జిక్యూషన్కి సంబంధించి ఆయన కొంతవరకు వాళ్ళకి సహాయం చేశాడనమాట. రానా, ఏ పాకిస్తానీ కెనడియన్ సిటిజన్, was found guilty by a US court in 2011 of providing material support to the LET and planning an attack on the offices of the Danish newspaper Jyllands Posten, and was later sentenced to 14 years in prison. అంటే ఇప్పుడు ఈ యొక్క రాణా ఎవరైతే ఉన్నాడో ఇతను ఎవరంటే పాకిస్తానీ కెనడియన్ అనమాట.
అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి కెనడియన్ సిటిజన్ అనమాట. పాకిస్తాన్లో పుట్టి కెనడియన్ పౌరసత్వాన్ని పొందినటువంటి యొక్క పౌరుడు అనమాట. సో ఇతను తప్పు చేశాడని చెప్పేసి యూఎస్ కోర్టు 2011లో ఇతను అరెస్ట్ చేసిందనమాట. దేనికి సంబంధించి ఈ యొక్క ఎల్ఈటీ అంటే ఈ యొక్క లష్కరే తోయిబా అనేవాళ్ళు ఏదైతే ఈ యొక్క ఒక పేపర్ మీద డానిష్ న్యూస్ పేపర్ మీద దాడి చేశారనమాట. ఆ న్యూస్ పేపర్ పేరు ఏంటి అంటే జిల్లాండ్స్ పోస్టల్ అనే న్యూస్ పేపర్ మీద దాడి చేసినందుకు ఆ దాడిలో వాళ్ళకి ఎల్ఈటీ వాళ్ళకి ఇతనే మెటీరియల్ సపోర్ట్ అనేది ఇచ్చాడు. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే వస్తువులన్నీ కూడా ఈయనే సమకూర్చాడనే ఉద్దేశంతో అతని మీద కేసు పెట్టి అతని మీద ట్రయల్స్ జరిపి అతని 14 ఏళ్ల పాటు శిక్ష అనేది విధించారనమాట. జైలు శిక్ష అనేది విధించారు. అన్లైక్ హార్లీ who escaped extradition after entering into a plea bargain with the US prosecutors and was sentenced to 35 years in prison, Rana was acquitted in the US of charges of involvement in the 2008 terror attacks. అంటే ఇప్పుడు ఇతను హార్డీలా కాదనమాట. ఈ హార్డీ వ్యక్తిలాగా కాకుండా అతనిలా కాకుండా ఇతను ఏంటంటే ఈ యొక్క భారతదేశానికి అప్పగించాలనే ఉద్దేశం నుంచి అప్పగించాలనే భావం నుంచి తప్పించుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇలాంటి ఏదైనా అంతర్దేశాల యొక్క సంబంధించినటువంటి నేరస్తులు ఏం చేస్తారంటే ఏ దేశంలో అతని మీద కేసు ఉందో ఆ దేశానికి అప్పగిస్తారనమాట. సో హార్డీని అప్పగించారు కానీ ఇతను అప్పగించకుండా తప్పించుకున్నాడు. ఏది ఈ యొక్క ఎక్స్ట్రాడిషన్ అంటే తప్పించుకోవడం అనమాట. సో అతను ఏంటి ఇంకా ప్లీ పెట్టుకున్నాడు అనమాట. పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అతను 35 సంవత్సరాలు అతనికి శిక్ష పడింది. ఈ తప్పులన్నిటికీ సంబంధించి రాణా అనే అతనికి 35 సంవత్సరాలు శిక్ష పడితే ఆ యొక్క యుఎస్ ప్రాసిక్యూటర్ ద్వారా ఆ యొక్క మళ్ళీ ఒక ప్లీ పెట్టుకుంటే అప్పుడు రాణాకి ఏమని చెప్పారు, ఇతను నిర్దోషి, 2008కి సంబంధించినటువంటి టెర్రర్ అటాక్స్లో ఇతను ఎటువంటి హస్తం లేదని చెప్పేసి వాళ్ళకి ఆ ఛార్జెస్ మీద ఆయనకి ఏం చేశారు, శిక్షను తగ్గించారనమాట. యాన్ ఇలినాయ్ కోర్ట్ committed his jail sentence that was scheduled to end in September 2021 after he tested positive for COVID-19. This has opened the window for his extradition to India. అంటే ఇప్పుడు ఏమైంది తర్వాత ఈ యొక్క ఏదైతే ఇలియాన్ అనే ఒక ప్రాంతం అనమాట, అది ఇలియాన్ అనే ప్రాంతం అనే దాంట్లో ఈ యొక్క కోర్టు అనేది ఒక కోర్టు ఏం చేసిందంటే ఇతను జైలు శిక్ష సంబంధించినటువంటి ఏదైతే ఉందో కమిటెడ్ అంటే ఏంటంటే చాలా ఎక్కువ కాలం ఉన్నటువంటి శిక్ష ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే కమిటెడ్ లాంగ్గా ఉన్నటువంటి అంటే నిత్యం కొనసాగుతున్నటువంటి ఏదైతే శిక్ష ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంతవరకు తగ్గిందనమాట. సో అతనికి ఏమైంది పూర్తిగా 2021 సెప్టెంబర్ కల్లాగా అతని యొక్క ట్రయల్ ఏదైతే ఉందో జైలు శిక్ష ఏదైతే ఉందో ముగియనుందనమాట. సో ఎప్పుడైతే 2021 ముగుస్తుందనమాట. కానీ ఈ మధ్యకాలంలో అతనికి COVID-19 అనేది పాజిటివ్ అనేది వచ్చిందనమాట. సో మళ్ళీ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఏదైతే కేసు అనేది రీఓపెన్ అయిందనమాట. దీనికి సంబంధించి భారతదేశానికి అప్పగించాలి ఎక్స్ట్రాడిషన్ టు ఇండియా అనే కేసు అనేది మళ్ళీ తెరుచుకుందనమాట తిరిగి. రాణా అకార్డింగ్ టు హార్డ్లీ had helped him to open an immigration firm in Mumbai which was used by Hardley to survey targets chosen by the elite. ఇప్పుడు హార్డ్లీ చెప్పిన విషయం ప్రకారం ఆయన చెప్పిన అంశం ప్రకారం ఏంటి అంటే ఈ రాణా అనే అతను ఈ యొక్క హార్డ్లీకి భారతదేశంలో ఇమిగ్రేషన్ ఆఫీసును ఓపెన్ చేసుకోవడానికి అంటే అతని యొక్క ఒక ఆఫీసును తెరవడానికి ముంబైలో తెరవడానికి అతను సహాయం చేశాడు అనమాట. సో అతను ఇక్కడ మన భారతదేశంలోని ముంబై నగరానికి వచ్చి ఆ యొక్క ఏదైతే ఈ యొక్క ఎల్ఈటీ వాళ్ళు టార్గెట్ చేశారో కొన్ని ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సర్వే చేశాడనమాట. ఇవన్నీ టార్గెట్లకు పనికి వస్తాయా కాదా అనే విషయంగా అతను సర్వే చేశాడనమాట. అండ్ ఎక్స్ట్రాడిషన్ మెమరాండమ్ ఫైల్డ్ బై యుఎస్ ప్రాసిక్యూటర్స్ ఇన్ ఏ California district court has reaffirmed Rana's role and provides more details into the conspiracy and the knowledge shared with him by Hardley about the attacks. అంటే ఇప్పుడు తర్వాత ఏమైంది, ఇతని అప్పగింతకు సంబంధించి ఆ యొక్క మెమరాండం అంటే ఒక నోటీస్ అనమాట. నోటీస్ అనేది మళ్ళీ ఈ యొక్క యుఎస్కు సంబంధించినటువంటి యొక్క ప్రాసిక్యూటర్ అనేవాళ్ళు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు ఫైల్ చేశారనమాట. సో అదేంటంటే రీఎఫర్మ్డ్ అనమాట, మళ్ళీ తిరిగి ధృవీకరించింది రాణా యొక్క రోల్ అనేది, అతని యొక్క ఏదైతే ఉందో అతను దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, దానికి సంబంధించినటువంటి యొక్క ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఆధారాలు దొరికినాయి. తర్వాత ఈ యొక్క కాన్స్పిరసీలో ఈ యొక్క నాలెడ్జ్ ఎవరైతే ఉన్నారో అతను ఎంతవరకు నాలెడ్జ్ షేర్ చేసుకున్నాడో ఆ హార్డ్లీతో అతని యొక్క సంబంధాలు ఎట్లా ఉన్నాయి, సో ఈ యొక్క అటాక్స్ అనేవి ఎలా జరిగాయి అన్నీ కూడా ఈ హార్డ్లీ చెప్పిన దాని ప్రకారం పూర్తి నిర్ధారణ అనేది వచ్చేసిందనమాట. దిస్ షుడ్ ప్రొవైడ్ ద యుఎస్ కోర్ట్ ఎనఫ్ రీజన్ ఫర్ రానాస్ ఎక్స్ట్రాడిషన్ టు ఇండియా టు ఫేస్ పనిష్మెంట్. సో ఇప్పుడు ఏవైతే ఈ యొక్క ఆధారాలు అన్నీ ఉన్నాయో ఈ కోర్టుకి సరైనటువంటి ఆధారాల రీజన్ అనేది దొరికిందనమాట. దేనికి ఈ యొక్క రాణాని భారతదేశానికి అప్పగించి అతన్ని శిక్షించడానికి సరైనటువంటి ఆధారాలు అనేవి ఈ యొక్క యుఎస్ కోర్టుకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. ద ట్రయల్ ఆఫ్ అజ్మల్ కసబ్ ఎక్స్పోజ్డ్ ద conclusion of the Pakistan deep state with terrorist organizations
అంటే ఇప్పుడు ఈ యొక్క అజ్మల్ అనే అతను పూర్తిగా ఏదైతే ఉందో అతని మీద ఈ యొక్క ట్రయల్స్ జరపడం వల్ల, అతని విచారణ జరపడం వల్ల, ట్రయల్ అంటే ఏంటంటే విచారణ జరపడం వల్ల ఏం తెలిసింది అంటే ఈ యొక్క పాకిస్తాన్ అనేది చాలా వరకు ఉగ్రవాదులతో నిండిపోయింది, ఉగ్రవాదుల ఆర్గనైజేషన్స్తో నిండిపోయిందని చెప్పడానికి మనకు ఆధారం అనేది దొరికిపోయిందనమాట. ఆర్గబుల్లీ దిస్ హ్యాస్ హెల్ప్డ్ ఇన్ ఏ డ్రామాటిక్ రిడక్షన్ ఇన్ అ టెర్రర్ టార్గెటింగ్ సివిలియన్స్ ఇన్ ఇండియా. సో దీనివల్ల ఏమైంది, ఈ యొక్క విధానం ద్వారా ఏంటి అంటే భారతదేశంలో యొక్క నాటకీయంగా ఏంటంటే ఈ యొక్క ఎవరైతే ప్రజల్ని టార్గెట్ చేస్తూ ఈ యొక్క ఏదైతే మారణకాండ ఏదైతే ఉందో టెర్రరిస్టుల యొక్క ఉగ్రవాదం అనే వాళ్ళ యొక్క మారణకాండ అనేది చాలా వరకు తగ్గించడం జరిగిందనమాట. ఈ యొక్క దాని ద్వారా గ్రూప్స్ సచ్ యాజ్ ద ఎల్ఈటి అండ్ జేఈఎం హ్యాజ్ చేంజ్డ్ దేర్ మోడస్ ఆపరెండి టు టార్గెట్ సెక్యూరిటీ ఫోర్సెస్ సిన్స్ దెన్. సో ఎప్పుడైతే ఈ యొక్క సిటిజన్స్ మీద వీళ్ళు దాడులు చేయలేకపోతున్నారో అప్పుడు ఈ యొక్క ఎల్ఈటీ కావచ్చు, ఈ యొక్క జైషే ఈ మహమ్మద్ ఏదైతే ఉందో ఈ రెండు ఉగ్రవాద సంస్థలు, జేఈఎం రెండు ఉగ్రవాద సంస్థలు వాటి యొక్క అంటే యొక్క దాడులు చేసే విధానాన్ని మార్చుకునేనమాట. మోడస్ ఆఫ్ ఆపరెంట్ అంటే వాళ్ళు చేసే విధానాన్ని మార్చుకునేనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు సామాన్య ప్రజానికం మీద దాడులు చేయలేక ఈ యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్ ఏదైతే ఉందో మనం పుల్వామా ఘటన కావచ్చు, లేకపోతే ఇంతకుముందు జరిగినటువంటి ఘటనలన్నీ కూడా ఈ యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్ని టార్గెట్ చేస్తున్నారనమాట. ద స్క్రూటినీ ఓవర్ పాకిస్తాన్ హ్యాస్ బీన్ యాక్సెంచుయేటెడ్ బై ద FATF డెసిషన్ టు రిటైన్ పాకిస్తాన్ ఆన్ ఇట్స్ గ్రే లిస్ట్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క పరీక్షణ, ఈ స్క్రూటినీ అంటే పరీక్షకు సంబంధించి పాకిస్తాన్, ఆ పరీక్షకు సంబంధించిన పాకిస్తాన్ని ఏంటంటే ఇంకా దాని యొక్క యాక్సెంచుయేటెడ్ అంటే తీవ్రం చేశారనమాట, దాన్ని ఇంకా పెంచారనమాట, ప్రాముఖ్యత పెంచారనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క FATF డెసిషన్ సంబంధించి ఈ యొక్క పాకిస్తాన్ అనే దాన్ని తిరిగి ఇంకా గ్రే లిస్ట్లోనే ఉంచారు, దాన్ని బయటికి రానికుండా అట్లానే వచ్చారు. 8 పాకిస్తాన్ హ్యాస్ డన్ లిటిల్ టు బ్రింగ్ ద కల్ప్రిట్స్ ఆఫ్ ద 26/11 attacks to book a case in a point being LET Chief Hafiz Sayyed, who has been sentenced to prison for terror financing but has eluded justice for his role in the 2008 attacks by never being charged despite being identified by Azmal Kasab and Hardly as a monitor with knowledge of the attacks. అంటే ఇప్పుడు ఈ యొక్క పాకిస్తాన్ అనేది చూస్తే చాలా వరకు 26/11 దాడులకు సంబంధించి చాలా వరకు ఈ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క శిక్షలు పడే అంశంలో చాలా తక్కువ సహాయం అనేది చేసిందనమాట, తక్కువ ప్రాధాన్యత అనేది ఇచ్చింది. ముఖ్యంగా ఈ యొక్క ఏవైతే అటాక్స్ సంబంధించిన దాంట్లో అందరినీ తీసుకురాలేదనమాట. ఒక కేసులో ఈ యొక్క ఎల్ఈటీ చీఫ్ అయినటువంటి ఈ యొక్క హఫీజ్ సయ్యద్ అనే అతన్ని అరెస్ట్ చేసింది. అతను ఎందుకు అరెస్ట్ చేసిందంటే టెండర్ ఫైనాన్సింగ్ కింద, అంటే టెర్రరిస్టులకు అతను ఫైనాన్సింగ్ చేస్తున్నాడు, డబ్బులు అందిస్తున్నాడనే ఉద్దేశంతో అరెస్ట్ చేసిందే కానీ ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క 2008కి సంబంధించినటువంటి అటాక్స్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి న్యాయం నుంచి అతను తప్పించిందనమాట. ఎల్యూడ్ అంటే ఏంటంటే తప్పించేసిందనమాట. అతనికి దీనికి సంబంధించినటువంటి ఎటువంటి శిక్ష అనేది వేయలేదు. కానీ ఈ యొక్క 2008కి సంబంధించినటువంటి అటాక్స్ కారణం ఈ యొక్క ఎవరైతే హఫీజ్ సయ్యద్ అనే అతనే కారణం అని చెప్పేసి అజ్మల్ చెప్పాడు. తర్వాత ఈ యొక్క హార్లీ కూడా పూర్తిగా చెప్పాడు అనమాట. అతను పూర్తిగా ఈ యొక్క దాడుల్ని అతనే మానిటర్ చేశాడు. అతను పూర్తిగా దీని మీద ఈ దాడులకు సంబంధించినటువంటి ఈ యొక్క పరిజ్ఞానం అనేది అతనికి దగ్గర ఉంది, పూర్తిగా అతనికి తెలుసు ఈ దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పినా కానీ అతని మీద ఎటువంటి కేసు అనేది పెట్టలేదన్నమాట. రానాస్ ఎక్స్ట్రడిషన్ వుడ్ గో ఏ లాంగ్ వే ఇన్ బ్రింగింగ్ జస్టిస్ టు ద నియర్లీ 160 విక్టిమ్స్ ఆఫ్ ద ముంబై అటాక్స్ అండ్ షెడ్ ఫర్దర్ లైట్ ఆన్ క్రాస్ బోర్డర్ టెర్రర్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే ఈ యొక్క రాణాని మన భారతదేశం ఎక్స్ట్రడిషన్ అంటే ఏంటి, అప్పగింత అని చెప్పాం. అప్పగింత అనేది మనం కనుక చూస్తే ఏంటంటే చాలా వరకు అంటే చాలా ఎన్నో సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఏదైతే ఈ యొక్క దారుణానికి ఏదైతే ఉందో దానిలో 160 మంది విక్టిమ్స్ అంటే బాధితులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఉందన్నమాట. దాంతోపాటు ఈ ముంబై అటాక్స్లో అలా 160 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఉంది. దాంతోపాటు ఈ యొక్క క్రాస్ బోర్డర్ టెర్రర్ సంబంధించినటువంటి అంశాన్ని ఇంకా వెలుగులోకి తీసుకొచ్చాం. అంటే షెడ్ అంటే ఏంటంటే ఒక షెడ్ అంటే ఒక దానికి అంటే దాని యొక్క పరిమితి కింద ఏదైతే ఉందో ఒక షెడ్ కింద, అంటే షెడ్ అంటే ఏంటి, ఆ లైట్ కింద మొత్తం వీళ్ళందరినీ తీసుకొచ్చే విధంగా క్రాస్ బోర్డర్ టెర్రరిజం అంతా కూడా తీసుకొచ్చే విధంగా ఇప్పుడు ఈ పరిస్థితి అనేది ఉందన్నమాట. నెక్స్ట్ ఏం లేదండి, ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించి 2008లో ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క ముంబై నగరంలో ఈ యొక్క మారణకాండ అనేది జరిగిందనమాట. 26/11 అటాక్స్ జరిగినాయి. దీనికి కారణమైన వాళ్ళు ముఖ్యంగా ఎవరు అంటే ఈ యొక్క జైషే ఈ మహమ్మద్ కావచ్చు, లేకపోతే ఎల్ఈటీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఉగ్రవాదుల యొక్క పర్యవేక్షణలోనే ఇది జరిగింది. సో వీళ్ళు జరిగినప్పటికీ కూడా హార్డ్లీ రాణా అనే అతను ముఖ్యమైనటువంటి నిందితులు అనమాట. ఇప్పుడు రాణా అనే అతను ఆల్రెడీ హార్డ్లీ అనే అతన్ని మనకి ఇండియాకి అప్పగించారు. ఇప్పుడు రాణా అనే అతన్ని మన భారతదేశానికి అప్పగిస్తున్నాను అనమాట. ఇతను అప్పగించడం కారణంగా ఇంకా చాలా
చాలా వరకు ఏదైతే 120 మంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగింది. తర్వాత ఈ యొక్క క్రాస్ బోర్డర్ టెర్రరిజం అనేది అంటే ఇంకా మంచి వెలుగులోకి వచ్చే విధంగా ఇలాంటి పరిణామాలు అనేవి ఉన్నాయి అని చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వింటర్ వరీస్ అంటే చలికాలంలో ఉండే మనకు కొంత ఆందోళన అనేది. ఎప్పుడైనా సరే మన చలికాలం వచ్చిందంటే సర్వసాధారణంగా ఏదైతే ఉందో జలుబు దగ్గు చిన్న లైట్గా వైరల్ ఫీవర్స్ అనేవి సర్వసాధారణం అనమాట. ఇప్పుడు మనం కోవిడ్-19 ఫేజ్లో ఉన్నాం. ఈ కోవిడ్-19తో మన భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు భారతదేశం అనేది ఈ కోవిడ్-19తో చాలా ఎక్కువగా ప్రభావితమైన దేశాల్లో ఒకటనమాట. సో ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చింది అంటే ఆల్రెడీ ఈ యొక్క దగ్గు జలుబుకి అంటే ఫేమస్ ఈ సీజన్ అనేది. సో అలాంటిది ఇప్పుడు కోవిడ్-19 కూడా కలవడం వల్ల ఇంకా ప్రమాదం అనేది ఉంటుంది అని చెప్తున్నారనమాట. టార్గెటెడ్ కంటైన్మెంట్ ఆఫ్ కోవిడ్-19 కెన్ వర్క్ బట్ దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ కాంప్లియన్సీ. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే ఏదైతే ఈ యొక్క కంటైన్మెంట్ అనమాట, అంటే అదుపు చేసే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాల టార్గెట్ ఏవైతే ఉన్నాయో కంటైన్మెంట్ జోన్లుగా ఉండాల్సిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కోవిడ్-19ని అంటే వ్యతిరేకంగా దాన్ని అగెనెస్ట్గా పోరాడడానికి బాగా పనిచేస్తాయి. కానీ మనం కాంప్లిసియన్సీ అంటే ఏంటంటే నిర్లక్ష్యం అనమాట. నిర్లక్ష్యాన్ని మాత్రం నో రూమ్ అంటే స్థానం లేదు అని, నిర్లక్ష్యాన్ని మాత్రం స్థానం ఇవ్వకూడదు అన్నాం. మనం నిన్న కాంప్లియన్సీ అంటే నిన్న కూడా వచ్చిందండి ఈ పదం, మనం ఆత్మపరిశీలన అన్నాం. సో ఈ రెండు మీనింగ్లు వస్తాయి, నిర్లక్ష్యము ఆత్మపరిశీలన రెండు మీనింగ్స్ అనేవి వస్తాయి అన్నమాట. న్యూ హోమ్ మినిస్ట్రీ గైడ్లైన్స్ టు చెక్ ఫర్దర్ స్ప్రెడ్ ఆఫ్ కోవిడ్-19 డ్యూరింగ్ ద వింటర్ మంత్స్ స్టార్టింగ్ విత్ డిసెంబర్ రిఫ్లెక్ట్ ద గవర్నమెంట్స్ concern that the gradually reviving economic activity should remain unaffected by ongoing containment measures. సో ఏంటంటే కొత్తగా ఈ యొక్క హోమ్ మినిస్ట్రీ అనేవాళ్ళు కొన్ని ఏదైతే నిర్దేశకాలు అనేవి ఇచ్చారనమాట. దేనికి సంబంధించి కోవిడ్-19 అనేది ఈ యొక్క వ్యాప్తి చెందకుండా ఈ వింటర్ మంత్స్లో రేపు డిసెంబర్ నుంచి కూడా ముఖ్యంగా మనకి ఈ చలికాలం అనేది బాగా ప్రభావవంతంగా మొదలవుద్దనమాట. సో గవర్నమెంట్ అనేది దీనికి సంబంధించినటువంటి ఆందోళన పడుతుందన్నమాట. ఎందుకు ఆందోళన పడుతుంది అంటే మళ్ళీ వీళ్ళు లాక్డౌన్లో పోయే ఉద్దేశం లేదు. ఈ యొక్క ఎకనామిక్ యాక్టివిటీని అంటే ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి విధానానికి ఎటువంటి దెబ్బ తినకుండా ఈ యొక్క కోవిడ్-19ని ఏదైతే ఉందో దాని కంటైన్మెంట్ మెజర్స్ అనేవి అంటే దాన్ని అదుపు చేసే ఏవైతే అంశాలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ అనేది ఆలోచిస్తుంది అనమాట. ద సెంటర్ హ్యాస్ మ్యాండేటెడ్ దట్ స్టేట్స్ డిక్లేర్ కంటైన్మెంట్ జోన్స్ ఆన్లైన్ ఐడెంటిఫైయింగ్ దెమ్ విత్ మైక్రో టార్గెటింగ్ టు మినిమైజ్ ద ఇంపాక్ట్. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఒక విధి విధానంగా మ్యాండేటెడ్ ఏంటంటే స్టేట్స్ అన్నిటికీ కూడా ఒక ఆదేశాన్ని జారీ చేసిందనమాట. ఈ కంటైన్మెంట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్లో గుర్తించండి, దాంతోపాటు వాటిని ఐడెంటిఫై చేసి పూర్తిగా చాలా చిన్న స్థాయి నుంచి ఈ యొక్క అంశాలను టార్గెట్ చేసి ఈ యొక్క ప్రభావం అనేది తీవ్రత అనేది పెరగకుండా ఇంపాక్ట్ అనేది తగ్గించండి అని చెప్పేసి చెప్పిందనమాట. ఇట్ హ్యాస్ ఆల్సో ప్రొహిబిటెడ్ ఎనీ లాక్డౌన్స్ ఎట్ స్టేట్ అండ్ సిటీ లెవెల్స్ వితౌట్ ప్రయర్ కన్సల్టేషన్ విత్ ద మినిస్ట్రీ. అంటే వీళ్ళు ఇంకా ఏం చెప్పారు, మేము ఎటువంటి లాక్డౌన్లకు పోము, వాటిని పూర్తిగా మేము నిషేధిస్తున్నాము. ఏది యొక్క స్టేట్లు కావచ్చు లేకపోతే సిటీస్ కావచ్చు, సిటీ లెవెల్లో కూడా లాక్డౌన్స్ అనేవి ఇక ఉండబోవు. ఎట్లా ఒకవేళ ఉండాలి అంటే కూడా ముందే మేము ఆ మినిస్ట్రీ లెవెల్ ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క మినిస్ట్రీ లెవెల్లో వాళ్ళ యొక్క కన్సల్టేషన్ వాళ్ళని గురించి సలహా అనేది తీసుకుంటామని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట. సచ్ అడ్వైజ్ మైట్ అపియర్ రిడెండెంట్ కమింగ్ యాజ్ ఇట్ డస్ ఆఫ్టర్ ఏ లాంగ్ అన్లాక్ ఫేజ్ దట్ పర్మిటెడ్ ద relaxation of restrictions on almost all public activities, bringing regular flight and trains, and the onus having shifted to citizens to avoid getting infected. అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఉందో ఇలాంటి సలహా అనేది ఇప్పుడు రిడెండెంట్ అనమాట, అనవసరమైనటువంటి అంశం. అంటే పూర్తిగా మళ్ళీ ఈ లాక్డౌన్లకు వెళ్ళటం అనే సలహా అనేది పూర్తిగా అనవసరమైనటువంటి అంశం అనమాట. దీంతోపాటు ఏంటంటే మనం ఇప్పుడు కనుక చూస్తే ఈ యొక్క అన్లాక్ ఫేజ్లో ఏంటంటే చాలా వరకు ఈ యొక్క రిలాక్సేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిస్ట్రిక్షన్స్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో పూర్తిగా వాటికి సంబంధించినటువంటి రిలాక్సేషన్స్ అనేవి ఇచ్చేసామన్నీ. ఇంతకుముందు చాలా వరకు ఏంటి కొంతవరకు కంట్రోల్ అనేది ఉంది, అలాంటి కంట్రోల్ లేకుండా ఇప్పుడు పబ్లిక్ యాక్టివిటీ అనేది సర్వసాధారణంగా జరుగుతుందన్నమాట. సో దీంతోపాటు రెగ్యులర్గా ఫ్లైట్లు అనేవి ట్రైన్లు అనేవి నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ బాధ్యత ఏదైతే ఉందో ఈ కోవిడ్-19 బారిన పడకుండా చూసుకునే బాధ్యత అనేది ఇప్పుడు ప్రజల మీదకే వదిలేసామన్నమాట. ఏది పూర్తిగా ఇన్ఫెక్టెడ్ సంబంధించిన పూర్తిగా ఆ బాధ్యత అనేది ఓనస్ అనేది వాళ్ళ మీద పడేసామన్నమాట. సెవరల్ స్టేట్స్ విత్ ఏ పర్సీవ్డ్ డిక్లైన్ ఇన్ న్యూ ఇన్ఫెక్షన్స్ హ్యావ్ ఓపెన్డ్ అప్ ఈవెన్ మోర్. ఇన్ తమిళనాడు ఫర్ ఇన్స్టాన్స్ ఫైనల్ ఇయర్ ఇన్ person college classes and medical courses expect for fresh entrant are set to reopen on December 7th.
అంటే ఇప్పుడు చాలా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఏదైతే ఈ యొక్క కోవిడ్-19 కారణంగా బాగా కొనసాగుతున్న ఆ యొక్క ఎఫెక్ట్ అనేది న్యూ ఇన్ఫెక్షన్స్ అనేవి కొనసాగుతున్నవి ఏవైతే ఉన్నాయో కొంతవరకు తగ్గిపోయాయి అనమాట. అలాంటి రాష్ట్రాలు కూడా మనకు ముఖ్యంగా చూసుకుంటే తమిళనాడు లాంటి రాష్ట్రాలు అనేవి కూడా పూర్తిగా అన్ని ఏవైతే ఉన్నాయో రిస్ట్రిక్షన్స్ అనేవి తొలగించినాయి అనమాట. ఈవెన్ దో ఫైనల్ ఇయర్ పర్సన్స్ కాలేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాయి. మెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో కొత్తగా జాయినింగ్స్ తప్ప పాత జాయినింగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా డిసెంబర్ 7వ తారీఖు నుంచి మళ్ళీ ఆ యొక్క క్లాసెస్ అనేవి తిరిగి పునరుద్ధరిస్తున్నాయి అనమాట. దిస్ ఈజ్ ఏ టైమ్ టు రీఇటరేట్ ప్రూవెన్ సేఫ్టీ నార్మ్స్ considering that India has about 4.48 lakh active cases out of a total of 94.31 lakh cases recorded thus far, and where almost 3/4 of new infections are concentrated in 8 states and union territories including Delhi. అంటే ఇప్పుడు మనం కనుక ఈ టైం కనుక మనం చూస్తే ఏంటంటే తిరిగి రీఇటరేట్ అనమాట. అంటే తిరిగి పునరుద్ధరించే విధంగా ఈ యొక్క సేఫ్టీ నామ్స్ అనేవి మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలో ఏంటంటే మొత్తం 4.48 లక్షల యాక్టివ్ కేసెస్ అనేవి ఉన్నాయి. మొత్తం మన భారతదేశంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 94.31 లక్షల మంది అనేవాళ్ళు ఈ వ్యాధికి గ్రస్తులయ్యారు. దగ్గర 1 కోటి మంది చెప్పాలి అంటే. సో ఇప్పుడు ఈ యొక్క రికార్డ్ అనేది మనం కనుక చూసుకుంటే ఎప్పటి నుంచో జరగడం ఉందన్నమాట. సో ఈ యొక్క మొత్తం కేసెస్లో పూర్తిగా ఈ యొక్క 3/4 అంటే 3/470% కేసులు అనేవి కేవలం ఒక 8 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్లో మాత్రమే కలిగి ఉందన్నమాట. దాంట్లో అదేంటి ఇంక్లూడింగ్ ఢిల్లీ, ఆ రాష్ట్రాలు యూనియన్ టెరిటరీ ఢిల్లీ కూడా ఉందన్నమాట. ఎంకరేజింగ్ రిజల్ట్స్ ఫ్రమ్ వ్యాక్సిన్ ట్రయల్స్ అండ్ ద లైక్లీహుడ్ ఆఫ్ ఎర్లీ ఎమర్జెన్సీ యూజ్ authorization have weakened voluntary caution and citizens are yielding to pandemic fatigue. అంటే ఇప్పుడు ఏంటి ఈ మధ్యకాలంలో ఏంటంటే వ్యాక్సిన్ ట్రయల్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. ఆ రిజల్ట్స్ కూడా మనకు మంచి ఫలితాలు ఇవ్వడం వల్ల కొంతవరకు ప్రోత్సాహాన్ని ఇచ్చిందనమాట. దాంతోపాటు ఏంటి అంటే ఈ యొక్క లైవ్లీహుడ్ కావచ్చు, ఏవైతే ఉందో మన రోజు దైనందిన జీవితాన్ని ప్రారంభించడం అనేది అన్నిటికీ కూడా ఏదైతే ఆథరైజేషన్ అనేది అధికారం అనేది మనకి ఇచ్చారు, తిరిగి అధికారం అనేది ఇచ్చారు. సో దీని కారణంగా ఏమైందంటే ఈ యొక్క వాలంటరీగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బలహీన పడిపోయినాయి అనమాట. సో సిటిజన్స్ అందరూ కూడా ఈ యొక్క పెండమిక్ సంబంధించినటువంటి అలసట అనేది పొంది ఇప్పుడు ఏంటి అందరూ కూడా అంటే సరైనటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోకుండా రోడ్ల మీద తిరుగుతున్నారనమాట. హెల్త్ అథారిటీస్ మస్ట్ రీఎన్ఫోర్స్ ద మెసేజ్ దట్ లో కాస్ట్ ఇంటర్వెన్షన్స్ సచ్ యాజ్ మాస్క్, గుడ్ వెంటిలేషన్ అండ్ డిస్టెన్సింగ్ నామ్స్ కెనాట్ బి అబెండెడ్. సో ఈ యొక్క హెల్త్ అథారిటీస్ ఆరోగ్యపరమైనటువంటి ఈ యొక్క విధానాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఇప్పటికీ కూడా ఈ యొక్క విధానాల గురించి చెప్తున్నారనమాట. ఏవైతే ఈ యొక్క లో కాస్ట్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయంటే మనం ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని చర్యలు ఏవైతే ఉన్నాయో మాస్కులు తగిలించుకోవడం కావచ్చు, లేకపోతే బాగా వెంటిలేషన్ ఉన్న చోట ఉండటం కావచ్చు, లేకపోతే డిస్టెన్సింగ్ సోషల్ డిస్టెన్స్ కావచ్చు, అలాంటి వాటిని అబెండెడ్ వదిలిపెట్టవద్దు అని చెప్పేసి వాళ్ళు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారన్నమాట. ఎవిడెన్స్ ఫ్రమ్ ద లాక్డౌన్ ఇన్ ఇండియా షోస్ దట్ ద reproductive number for COVID-19 representing the number of fresh infections caused by an individual was indeed reduced by the severe curves, although the outcome varied by location. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే మనకు దొరికినటువంటి సాక్ష్యాధారాల ప్రకారం మనం చూసుకుంటే మన భారతదేశంలో కోవిడ్-19 సంబంధించి లాక్డౌన్ అనేవి ఏర్పాటు చేశారు. సో దీని కారణంగా ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఇండివిజువల్స్ అనే వాళ్ళకి ఈ యొక్క వ్యాధి సంక్రమించకుండా వాస్తవంగా చెప్పాలంటే ఈ యొక్క రెస్ట్రిక్షన్స్ అనేవి చాలా వరకు తీవ్రమైనటువంటి ఈ యొక్క నిరోధకాలుగా నిలబడ్డాయి అనమాట. ఆ వ్యాధిని సంక్రమించకుండా చేసి ఆపేసినాయి అనమాట. కానీ ఈ యొక్క కొన్ని అవుట్కమ్స్ అనేవి మనం చూసుకుంటే కనుక లొకేషన్స్ బట్టి మారిపోయి ఉందన్నమాట. At the end of April, as the lockdown rigor eased, India had over 30,000 cases and 1,153 deaths in all. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఏప్రిల్ ఎండ్కి వచ్చేసరికల్లా కొంతవరకు ఈ లాక్డౌన్ సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఆంక్షలు అనేవి కొంతవరకు రిగర్ ఈజ్డ్ కొంతవరకు తగ్గించినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి కేసులు ఏంటంటే 30,000 కేసులు, 1,153 మరణాలు ఉన్నాయన్నమాట. బట్ 7 months later there were 39,806 infections and 433 deaths in single day. అంటే ఒక 7 నెలల తర్వాత ఇప్పుడు మన పరిస్థితుల ప్రకారం మనం చూసుకుంటే ఏంటంటే 39,806 ఇన్ఫెక్షన్లు అనేవి, 433 డెత్స్ అనేవి ఒక్క రోజులో మనకు జరిగినాయి అనమాట. అప్పటి వరకు ఉన్న కౌంట్, కానీ ఇక్కడ మాత్రం ఒక్క రోజులోనమాట. November 29th అండర్స్కోరింగ్ ద కంటిన్యూయింగ్ ఛాలెంజ్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క November 29th లెక్కల ప్రకారం చూస్తే మనకు ఈ యొక్క ఛాలెంజ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. ఈ యొక్క ఛాలెంజ్ అనేది కొనసాగుతూనే ఉందన్నమాట. ద ప్రైమ్ టాస్క్ బిఫోర్ హెల్త్ అడ్మినిస్ట్రేటర్ ఈజ్ టు కన్విన్స్ ద యావరేజ్ సిటిజన్స్ దట్ దేర్ ఈజ్ మచ్ టు బి గెయిన్డ్ త్రూ ఇన్ఎక్స్పెన్సివ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్.
సో ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే ప్రైమ్ టాస్క్ మనం ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే ఈ యొక్క హెల్త్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పౌరులు అనే వాళ్ళని యావరేజ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి అంటే కన్విన్స్ చేయాలన్నమాట. వాళ్ళు అర్థవంతమయ్యే విధంగా చెప్పి వాళ్ళు ఒప్పుకునే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలన్నమాట. దీనికి సంబంధించి ఇన్ఎక్స్పెన్సివ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చేసుకోవాలి. అంటే ఖర్చులు లేకుండా ఖర్చు తక్కువగా అంటే ఏంటి ఏసీలు అలాంటి వాటిలో ఎక్కువగా ఉండకుండా వాళ్ళు జాగ్రత్త అయినటువంటి లైఫ్ స్టైల్ అనేది తీసుకురావాలా వచ్చే విధంగా వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ పరిజ్ఞానం కలిగించాలి అని చెప్తున్నాను అనమాట. ఈ స్టడీ ఆఫ్ 131 కంట్రీస్ పబ్లిష్డ్ ఇన్ ద రీసెంట్ estimated the benefit of restricting group gathering to 10 people and how reducing physical attendance at workplaces could bring down the reproductive number by 38% in 1 month. సో ఇప్పుడు ఏంటి అంటే మొత్తం ఒక స్టడీ అనేది చేశారనమాట. 131 దేశాల్లో ఈ యొక్క స్టడీ అనే దాన్ని ద లీసెంట్ అంటే ఏదైతే ఉందో ద ల్యాన్సెంట్ అనే ఒక పత్రిక అనేది దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయి అంశాలు అనేవి పబ్లిష్ చేసిందనమాట. దాంట్లో ఏంటి అంటే 10 మంది కన్నా ఎక్కువ ప్రజల్ని ఒక చోట గుమిగూడనివ్వకుండా దాంతోపాటు ఈ యొక్క ఫిజికల్ అటెండెన్స్ అనేది ఈ యొక్క వర్క్ ప్లేసెస్లో తగ్గించడం వల్ల ఈ యొక్క ఏదైతే ఉందో వ్యాధి సంక్రమణ అనేది 38% అనేది తగ్గిపోయిందనమాట. ఒక నెలలో చూసుకుంటే 38% అనేది తగ్గిపోయిందనమాట. Universal masking with a 95% compliance is projected to reduce death dramatically in another University of Washington study. ఇంకో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్టడీలో మనం ఏమైనా చూసుకుంటే యూనివర్సల్ మాస్కింగ్ అందరూ మాస్కులు ధరించడం వల్ల ఈ యొక్క 90% ఏదైతే ఉందో ఈ యొక్క వ్యాధి సంక్రమణకు సంబంధించినటువంటి అంశాలు అనేవి కావచ్చు లేకపోతే మరణాలు అనేవి పూర్తిగా తగ్గిపోయినాయి అనమాట. ఎవిడెంట్లీ ద ఎంటైర్ ఎకానమీ స్టాండ్స్ టు బెనిఫిట్ ఫ్రమ్ సచ్ పెయిన్లెస్ ఇంటర్వెన్షన్స్ వైల్ స్పేరింగ్ డాక్టర్స్ అండ్ ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ ఆఫ్ డెడ్లీ రిస్క్. అంటే ఇప్పుడు ఇలాంటి ఏవైతే ఏదైతే సాక్ష్యాధారాల ప్రకారం మనం చెప్పాలి అంటే ఈ యొక్క ఎకానమీ అనేది పూర్తిగా నిలబడాలి అభివృద్ధి సాధించాలి అంటే కొన్ని ఏదైతే ఉందో బాధ లేని ఇంటర్వెన్షన్స్ కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో మాస్కులు ధరించడం డిస్టెన్స్ నామింగ్ పాటించడం అవన్నీ కూడా చేస్తే కనుక ఏమైతే ఈ యొక్క ప్రభావం అనేది చాలా వరకు ఎక్కువగా ఉండదన్నమాట. దాంతోపాటు ఈ యొక్క డాక్టర్ల మీద ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ మీద ఈ భారం కూడా డెడ్లీ రిస్క్ అనేది కూడా పడకుండా ఉంటుందన్నమాట. వాళ్ళు ఆ రిస్క్ నుంచి కాపాడిన వాళ్ళం కూడా అవుతాం అనమాట. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ రైట్లీ ప్రయారిటైజ్ టార్గెటెడ్ కంటైన్మెంట్ బట్ ఇట్ షుడ్ స్టాండర్డైజ్ టెస్టింగ్ ప్రోటోకాల్స్ అక్రాస్ స్టేట్స్ and not dilute the message of safe behavior by laboring over the point of recoveries and low per million fatalities. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే సరైనటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. దాంతోపాటు ఈ టార్గెటెడ్ కంటైన్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. దాంతోపాటు ఇక స్టాండర్డైజ్ టెస్టింగ్ ప్రోటోకాల్ అందరికీ సరైనటువంటి యొక్క టెస్టింగ్ విధానాన్ని వచ్చే విధంగా దేశం మొత్తంలో అందే విధంగా చూడాలి. దాంతోపాటు వీళ్ళు ఏంటంటే ఒక మెసేజ్ అనేది ఇస్తున్నారనమాట. ఏంటి ఈ యొక్క మనకు రికవరీ రేట్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి, తర్వాత మిలియన్కి మరణాల సంఖ్య అనేది తక్కువగా ఉందనే మెసేజ్ని ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఏదైతే కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే డిస్టెన్స్ నామింగ్ కావచ్చు లేకపోతే ఈ యొక్క మాస్క్ వేరింగ్ అనేవి పూర్తిగా ఏంటంటే ఆ యొక్క సన్నగిలిపోతున్నాయి, డైల్యూట్ అయిపోతున్నాయి అనమాట. వాటి యొక్క ప్రభావం అనేది తగ్గిపోతుంది. అంటే ప్రజల్లో ఏంటంటే నిర్లక్ష్యం ఏర్పడుతుంది అనమాట. అలాంటి నిర్లక్ష్యానికి గురి కానివ్వకుండా ప్రజల్ని జాగ్రత్తగా చర్యలు తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం అనేది అడుగులు వేయాలి అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఈ కోవిడ్-19 సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే ఉందో పరిస్థితులు అనేవి డిసెంబర్ వింటర్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ నెలలో ఏంటంటే బాగా మనకు చలి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఏంటి దగ్గు జలుబు సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువ. ఆ కాంప్లికేషన్స్ కారణంగా ఈ కోవిడ్-19 కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ లాక్డౌన్లో వెళ్ళే ఉద్దేశం లేదు. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే ఈ డిస్టెన్సింగ్ నామ్స్ కావచ్చు లేకపోతే ఫేస్ మాస్కులు కావచ్చు వీటన్నిటిని జాగ్రత్తగా అంటే ప్రజలనే వాళ్ళు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించే విధంగాను, దాంతోపాటు వీళ్ళు టెస్టింగ్కి సంబంధించినటువంటి స్టాండర్డైజేషన్ అనేది పెంచి ఈ యొక్క వ్యాధిని సంక్రమింపనివ్వకుండా చూడాలని చెప్తున్నాను అనమాట. సో ఇవండి ఈరోజు నా హిందువులు అంటూ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.